మనమిచ్చేటువంటి ఒకానొక భగవంతుడికి చూపించేది మనమిచ్చేటువంటిది జనులందరూ కళ్ళకు అద్దుకునేటువంటిది హారతి. అందుకే ఈవేళ రామేశ్వరుడు రామనాథ స్వామి వారు కాశీ విశ్వనాథ స్వామి వారు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. మేము వచ్చేటప్పటికీ రామనాథ స్వామి వారి యొక్క కళ్యాణ వైభవం అంగరంగ వైభవంగా ఇక్కడ పండితోత్తముల చేత చెప్పబడేటువంటి మంత్రోచ్చారణల మధ్య ప్రవరలతో మంగళసూత్ర ధారణతో ఈ యొక్క ప్రాంగణము యొక్క ఊరేగింపుతో అత్యంత వైభవోపేతంగా రామేశ్వర స్వామి వారు పర్వతవర్ధిని సహితంగా మనకు అనుగ్రహాన్ని ఇచ్చారు. దానికి మునుపేమో కాశీ విశ్వనాథుడు మనకు నక్షత్రహారతి రూపంలో స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కళ్ళకు ఎంతటి భాగ్యాన్ని కావాలో అంతటి భాగ్యాన్ని మనం అనుభవించాం. ఇక్కడ ఒక చిన్న విషయం, మనకు పురాతనం నుంచి వస్తున్నటువంటి పూర్వం నుంచి వస్తున్న ఉక్తి ఉన్నది. కాశీలో స్నానం చేసి ఆ గంగను రామేశ్వరంలో కలిపి రామేశ్వరంలో ఉన్నటువంటి సైకతాన్ని సముద్ర సైకతాన్ని గంగలో కలిపినట్టయితే యాత్ర పరిసమాప్తవుతుంది అని ఒక మనకు పురాణ వచనం ఉన్నది. అంటే భారతదేశంలో యాత్రలు తీర్థయాత్ర సమాప్తి జరుగుతుంది అని. అది అందరూ ఈ కాలంలో కాలం వేగవంతమై విమానాది రైళ్లయానాలు సొంతంగా వెళ్ళగలిగినటువంటి స్థలం ఉన్నా వెళ్ళలేనటువంటి జనానీకం ఎంతోమంది ఉంటారు. అటువంటి వారికి ఒక వేదిక మీదుగా రామేశ్వరం నుంచి కాశీ వరకు ప్రయాణం చేయలేనటువంటి వారికి కాశీ విశ్వనాథుణ్ణి రామనాథ సహిత పర్వతవర్ధిని దేవిని ఒకే స్థానంలో యాత్రా పరిసమాప్తికి ఆలంబభూతంగా ప్రమాణంగా నిలిచేటువంటి దివ్య కార్తీక సోమవార సంధ్యాకాలంలో విశ్వేశ్వర సహిత రామనాథ స్వామి వారి యొక్క దివ్య వైభవ దర్శనము యాత్రా పరిసమాప్త లక్షణము. కాబట్టి ఈ రోజుతో మనం కోటిసార్లు ఎన్ని యాత్రలు చేసినా కాశీ క్షేత్ర దర్శనము రామేశ్వర క్షేత్ర దర్శనం అది యాత్రా పరిసమాప్తి అయినట్టుగా ఈ వేటి మన దర్శనము పరిసమాప్తి అయినట్టుగా మనం భావించాలి. అలాగే ఇప్పుడు మనం కొద్దిసేపట్లో దీపాన్ని మనం